F2 ఫుడ్ అండ్ ఫన్. తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు F2 మళ్ళీ మొదలైంది. ఓకే హమా, ఇప్పుడు రెండో రౌండ్ కి దీపక్ ని తీసుకొచ్చా. ఇప్పుడు థర్డ్ రౌండ్ కైనా డిసైడ్ చేస్తావా దీపక్ నేనా అనేది? ఎస్, అదే డిసైడ్ చేయడం కోసమే మళ్ళీ దీపక్ ని తీసుకుని వచ్చాను. ఇప్పుడు అయితే ఒక పని చేద్దాం, మా ఇద్దరు కలిపి ఒక టాస్క్ పెట్టి ఆ టాస్క్ లో ఎవరు విన్ అవుతారో వాళ్ళకి నువ్వు ఓకే చెప్పు. లేదు, ఎప్పుడు మనం రెగ్యులర్ గా స్పిన్ ద బాటిల్ గేమ్ ఆడతాం కదా. రెడీ రెడీ. సో ఆ గేమ్ ఆడదాము, ఎవరికి ఎక్కువ ఐటమ్స్ వస్తాయో చూద్దాము, లక్ ఎవరికి ఉందో కూడా చూద్దాం. ఓకే, ఐటమ్స్ ప్లీజ్. చూసావా ఈ గేమ్ కోసం ఇంత మంచి మంచి తెప్పించాను. ఏం మంచి మంచి? వెల్లుల్లి రొయ్యల వేపుడు. కాదు, పచ్చి రొయ్యలు. మంచివా? మంచిదే, హెల్త్ కి మంచిది పచ్చి రొయ్యలు. చెప్పలే గారు ఉదయం లెగితే ఇవే చెప్తారు, అన్ని పచ్చి తినమని చెప్పారు, అందుకే పచ్చి రొయ్యలు పెట్టాను. తర్వాత పచ్చి నిమ్మకాయలు పెట్టాను, పచ్చి కారం పెట్టాను, అది పచ్చి కోడి గుడ్డు. ఇది ప్రాన్ వేపుడు కాదు, వెల్లుల్లి రొయ్యల వేపుడు. వెల్లుల్లి రొయ్యలు వేపుడు. వెల్లుల్లిపాయలు ఏంటి కనిపించట్లేదు? వెల్లుల్లిపాయలు నేను తినేసానులే. ఓకేనా? సో ఫస్ట్ టర్న్ హ్యామాకి తిప్పుతుంది. దీపక్ గారి కోసం నేను ప్రేమతో ఫస్ట్ టర్న్ అయితే ప్రేమతో నాకు తిప్పు. దయచేసి ఈసారైనా ఎలాగోలా కారము, పచ్చిగుడ్లు, ఈ పచ్చి రొయ్యలు వచ్చేలాగా చూడాలి. ప్రతిసారి ఎప్పుడు పచ్చిమిర్చి నాకే వస్తుంది, ఈసారి పచ్చిమిర్చి కూడా లేదు. తెలుసా ఇది వస్తాదని పచ్చి కోడి గుడ్డు. కోడిగుడ్లు తిను. కోడిగుడ్లు తినంట, ఎంత ఆనందమో నాకు రాక కోడిగుడ్లు. ఏంటి ఇప్పుడు? పచ్చి కోడిగుడ్డు తినాలి. ఇది తినలేను. నువ్వు ఏ టాస్క్ ఇద్దాం అనుకుంటున్నావు? టాస్క్ ఏమి ఇద్దాం అనుకుంటున్నావు? ట్రూత్ అయినా డేర్ అయినా ఎనీథింగ్ ఈస్ ఫైన్ ఫర్ మీ. నీ ఎక్స్ కాల్ చేసి మాట్లాడు. ఎక్స్ కాల్ చేసి ఏం అడగాలి? ఈ రోజు ఏం కూర ఉండవు అని అడుగు. ఈ రోజు ఏం కూర ఉండవు అని అడగాలి? ఎవరిని అడగాలి? ఎవరు టచ్ లో కూడా లేరు. కాకపోతే నాది ఒక షరతు. ఏంటి? నువ్వు దీని మీద వస్తున్న పేరు చూడకూడదు. ఓకే, స్పీకర్ పెట్టాలి. నేను స్పీకర్ పెడతాను. హలో బేబీ, ఇవాళ మీ ఇంట్లో ఏం కూర వండారు? షిఫ్టింగ్ చేస్తున్నావా? కూర ఏం వండలేదా? అట్లా కాదు బేబీ, నేను షోలో ఉన్నాను, నీ ఎక్స్ కాల్ చేయాలి, లౌడ్ స్పీకర్ పెట్టి అన్నారు. చెప్పకూడదు కదా. పర్లేదు, ఆ కర్రీ ఏంటో కనుక్కోవాలి, మీ బేబీకి ఫోన్ చేసి అన్నారు. పన్నీర్ కోఫ్తా. అదొక కూర ఉంది నీకు తెలీదు. థ్యాంక్ యూ బేబీ, సారీ నేను డిస్టర్బ్ చేసినందుకు. బాయ్. ఆ పిల్ల నీ ఎక్స్ కాదేమోనని నా డౌట్. ఎక్స్ వై జడ్లు చెప్పరు, నువ్వు చేయమన్నావు చేశాను బ్రో. టాస్క్ ఎందుకంటే నీ ఎక్సెల్ కనిపిస్తే నిన్ను పొడి చేసే అంత రేంజ్ లో కోపంలోనే ఉంటారు. కాంపిటీషన్ ఎక్సెల్ తో నువ్వేమైనా టచ్ లో ఉన్నావే ఏంటి? ఇంతకు ముందు ఒక ఎక్స్ వెళ్ళిపోయింది ఈ బిల్డింగ్ నుంచే. సరే అయ్యని నాకెందుకు కానీ, సెకండ్ నువ్వే. ఈసారైనా కానీ ఏదో ఒక స్వీట్ వస్తే బాగుండు. దా గుడ్డు కావాలంటే ఇంటికి పట్టుకెళ్ళి ఆమ్లెట్లు వేసుకుంటావా? ఇంకెందుకు, తీసుకెళ్ళి కోడి పిల్లని కూడా పొదిగించు. ఇది మంచి ఐడియా. ఇప్పుడు ఎలాగో నువ్వు తినవు గానీ నీకు టాస్క్ ఇస్తా. నీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఐఎమ్ కమిటెడ్, ఐఎమ్ మ్యారీడ్, ఐ హావ్ ఆల్రెడీ 2 sons. నేను అసలు చచ్చినా చెయ్యనది. ఇంకా లాస్ట్ నువ్వు అది ఫీల్ అవుతున్నా కూడా ఒకటే, ఇన్స్టా స్టోరీలో పబ్లిక్ ప్రొఫైల్లో ఒకే ఒక స్టోరీ పెట్టు, నేను తింగరదాన్ని, నేను పిచ్చిదాన్ని అనేది టైప్ చేసి ఇలా చూపించి పెట్టే. అలాగే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచాలి. అది పెడతావా ఇది పెడతావా? ఇది మరీ టూ మచ్. నేను పెట్టేస్తాను, ఉండు. అమ్మయ్యా నేనే పెట్టేశా.
హేమాతో ఇప్పటిదాకా అవదు అనుకున్న ఒక టాస్క్ పెట్టించాం. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఉంది. హేమ ఒక తింగర్ది, హేమ ఒక పిచ్చిది. సరే అరగంట వరకు ఫోన్ ఎలా ఉంచాలి నా దగ్గర ఉంచుతా. తిప్పు ఇప్పుడు నీ ప్రియమైన వ్యక్తి కోసం తిప్పు. క్వశ్చన్ అడుగుతాడు నితిన్, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేసి తినాలి. కాదు బ్రో, లాస్ట్ సారిగా ఇప్పుడు దాకా నువ్వు ఏ అమ్మాయిని ఫ్లడ్ చేసావు? హేమతోనే చేశానండి. ఏమని చేశారు? హేమ నా ప్రాణం, హేమ నా గుండెకాయ, హేమ నా ఊపిరి. ఇప్పుడు నిజం చెప్పండి. నిజమండి. నిజమేనా? ఇప్పుడు నా టర్న్. క్వశ్చన్ త్వరగా అడుక్కో. నీ లిస్ట్ ఉంటది కదా, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్, ఫ్లింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, లాస్ట్ ముగ్గురు పేర్లు చెప్పు. ఒకటి బలుపు. ఒరిజినల్ పేర్లు చెప్పట్లే, వాళ్ళ పిలిచే పేర్లు చెప్తున్నాను. మామ. 3 పొటి. నువ్వు చెప్పని అర్థమైంది. తినించాలే. నేను మాత్రం అన్ని డైరెక్ట్ గా చెప్పాలి, ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టాలి. నిమ్మకే వచ్చింది. నిమ్మకాయ ఈస్ ఫైన్. తినేస్తావా? పెట్టు. బలవంతం పెడతారేంటి సార్? పెడతారేంటి? ఇప్పుడు ఎవరికి? దీపక్ గారి కోసం. పచ్చి కారం, అది హైలైట్. హాట్ ఎందుకు చెప్పు? ఆల్రెడీ హాట్ గా నేను ఉన్నాను కదా ఆయన పక్కన. వీటిని ఎందులో వేయాలండి? ఎందులో వేయాలా? మీకు క్వశ్చన్ ఇస్తే ఆగండి. మీకు లైఫ్ లో ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న అమ్మాయి భార్యగా రావాలి? హేమ అయితే చాలండి. మళ్ళీ క్వాలిఫికేషన్ ఇంకా అమ్మాయి అయితే చాలండి అనలేదు. హేమ అమ్మాయి కదా. నాకు డౌటే అది. నాకు తెలియదురా. పబ్లిక్ లో పరువు తీస్తున్నాం. పెళ్లి కావాల్సిన ఆడపిల్లని అసలుకి మా ఊర్లో జనాలు కూడా చూస్తున్నారు. ఏమని? ఈ పిల్ల ఎప్పుడు రాకుండా ఉంటదనా? నువ్వు మరీ ఇంత బ్యాడ్ మార్కెటింగ్ చెయ్యకు, నిజంగా చెప్తున్నా. హేమ తెలుసా అని చెప్పి తెలుసాకి తీసుకొచ్చావు. Yes. ఫైనల్ గా నీ డేట్ ఎవరన్నా తెలిసిందే ఇద్దర్లో? ఎస్ ఆబ్వియస్లీ, నీతో ట్రైల్ షూట్ అని ముందే చెప్పాను కదా. నా ముందే ఎంతమంది అమ్మాయిలతో తిరిగావు, ఎంతమంది అమ్మాయిలకి ట్రై చేసావు, డేట్లకి వెళ్ళావు, మళ్ళీ నీతోనే తిరుగుతానని ఎలా అనుకున్నావు? ఫైనల్ గా చూసావా, దీపక్ గారు నీతో ఉన్నా కానీ ఆయనకి ఎంత ట్రస్ట్ ఉందా నా మీద. ఇలాంటి అబ్బాయి కదా నేను కోరుకునేది. సో ఈయంతో డేట్ ఫిక్స్. Yes. తెలుసాకి వచ్చి నీ డేట్ ఎవరో తెలుసుకున్నావు. Yes. ఓకే, ఈ గ్యాప్ లో మీరు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను మన ఆడియన్స్ కి చెప్పాల్సింది చెప్పేస్తాను. ఓకే గైస్, ఈ రోజు చూసారు కదా, హేమ ఫైనల్ గా దీపక్ గారితో సెట్ అయిపోయింది. సో వాళ్ళు డేట్ లో ఉన్నారు. ఇవాళ తెలుసా చూసారు కదా, ఇది ఎక్కడ ఉంది అంటే తెలుసా రెస్టారెంట్ మనకి కోకాపేట ఏరియాలో ఉంది, నియర్ టు ORR అన్నమాట. సో ఖచ్చితంగా తప్పకుండా విజిట్ చేయాలి. వెజ్ నాన్ వెజ్ లవర్స్ ఇద్దరికే నచ్చుద్ది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ లో ఇంకొక మంచి రెస్టారెంట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసి అంటే టేక్ దిస్ సైనింగ్ ఆఫ్ నితిన్ కృష్ణ విత్ మీ. హే మా గోళ్ళ, ఇది మాత్రం కరెక్ట్ గా చెప్తుంది. బాయ్.